హే హాయ్ ఫ్రెండ్స్, 2 బండ్లు అయితే ఒకసారి అయితే బుక్ చేసినాం. కానీ ఈ 2 బండ్లలో ఒకటే బండి ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. చాలా లేట్ అయిపోయింది, 10-15 రోజులకు లేట్ అయింది. కానీ నాది పెట్టకూడదని మనోడు అంటాడు, కానీ మనోడు కనిపిస్తలేడు. ఏం ఫీల్ అవ్వద్దు. ఏ దోస్తు, అది అన్న ఇది తమ్ముడు, దానికోసం ఏం టెన్షన్ వరీ కాకు. ఏమంటున్నా తగ్గేదే లేదు డ్యూట్. స్టార్ట్ చేస్తుంది చూడండి బండి. ఎండ కొడుతుంది అక్కడ వెళ్తే, ఇక్కడ వెళ్దాం. కొత్త బండి రిజిస్ట్రేషన్ అయ్యి రోడ్ ఇక్కడకి ఎంత టైం పడుతుందో ఏం కత్తను. ఏం కుమార్, నాదంటే అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయినా లోడింగ్ డల్లు ఉంది, మార్కెట్ లేదు. ఏం చేయాలి, పొజిషన్ అంత కరెక్ట్ లేదు. ఇప్పుడు నేను 3 days అవుతుంది వచ్చేసి. అంటే అర్థం అంటే అన్నీ అంటే సౌండ్ వస్తుంది బండి ఇది కీయమని. ఏం సౌండ్? ఇవ్వ బ్యాక్ ఆయన ఇంకా ఇప్పలే, నేను ఇప్పేసిన. నా ఆల్రెడీ వచ్చేసిన 2 ఒకసారి బుక్ చేసినాం, కానీ లేట్ అయిపోయింది బండి. తను బాధపడింది, నా బండి రాకపోయాని. అయినా పర్లేదు, నైట్ తెచ్చుకున్నాడు. పోయి తెచ్చుకొని తర్వాత నా బండి వచ్చేసిద్దరు అంటున్నాడు. చూడు ఎలా ఉందో. BS6 స్టార్ట్ చేయి, ఒక నిమిషం మాకు. వెరీ నైస్. BS6 బండి ముందరకు మూవ్ చేసింది బండి. ఎట్లా ఉన్నాయి గేర్లు మంచిగా పడుతున్నాయా? పడతాయి. స్మూత్ బండి కదా, కొత్త బండి కదా, గేర్లు పడతాయి. దోమలు వచ్చాయా? నైట్ ఇంట్లో బస చేసినట్టు పడుకున్నట్టు. ఈ బండి తీసుకుపోయి గ్యారెలు పెట్టేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్తాడంట. ఎందుకంటే గ్యారెలే పెట్టడం, ఎందుకంటే ఈ పైన క్యారలు కానీ వెనక కొంచెం గ్రిల్ కట్టిద్దామని చూస్తున్నాడు. అలా ఉండి బండి నుండి లోపల మరి వెనక బండి ఉన్నట్టుంది, సౌండ్ వస్తుంది. సెన్సార్ కదా. ఏంటండి చూస్తున్నాడు. ఎట్లుంది కుమార్ బండి? నీ బండి బాగానే ఉంది అబ్బా. ఇది బండి నాకు ఎంత కంఫర్ట్ అనిపించింది. ఆడ బండి కంఫర్ట్గా ఉన్నాయి. 22 లక్షలు 22 లక్షలు కంఫర్ట్గా ఉన్నాయా? నగదు పెడితే 21.5, ఇద్దరు అయితే 22, మొత్తం వచ్చి 20, 26, 27. అమ్మో, ఇంత కాస్ట్ అవుతుంది. ఈ గుంతాలు ఎల్లున్నాయా? లోడ్ బండి అయితే కదలకుండా పోతుంది కదా బండి, స్మూత్గా అవుతుందిగా. ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా సాకెట్ ఇచ్చింది. అది బండి వస్తుంది, అటు నుంచి చూడు ఎలా వస్తుంది బుక్. మొత్తం రోడ్ చేంజ్ అయిపోయినాయి, మొత్తం డ్రింక్ రోడ్ లాగా అయిపోయింది ఊరు. ఇది మొత్తం రోడ్ మొత్తం పెద్దగా వేసేసారు, చేంజ్ అయింది. ట్రాన్స్పోర్ట్ ఏడున్నాయో అన్నీ తీసి డ్రింక్ రోడ్ అవతల వేసేసారు. ట్రాన్స్పోర్ట్ ఒక్కటి ఉంది ట్రాన్స్పోర్ట్. రోడ్ పెద్దగా అయిపోయింది, విశాలంగా మంచిగా. సిటీలోనే, సిటీ బయట సేమ్ మన రోడ్ ఉంది, కానీ పెంచిరేమన్నా రోడ్డు. 6 way 1 2 3 4 5 6 7 8 అది పక్క బండి ఎట్టుకుతుంది. బండి మామూలుగా వాళ్ళ గ్యారేజ్ దాటేసామా? అన్నది గ్యారేజ్ ఉన్నాయి ఇక్కడ. అసలు గుర్తుపట్టు రాకుండా అయింది. 2 సంవత్సరాలు హైదరాబాద్ రాకపోతేనే ఏం అయిపోయింది హైదరాబాదు. ఏంద్రా ఇట్లా ఎగిరేస్తున్నాం బండి. ఈయన యూటాన్ చూడ కుమారు తమ్ముడు అక్క చూడ బండి. ఏంది నాయన ఇట్లా కొడుతున్నా బండి? గేర్లు మంచిగా పడుతుంది, స్మూత్ పడుతుందిగా. పడాలి మాత్రం
మంచిగా అనిపిస్తుంది కానీ ఆ వినాయకుల పండుగలకు వచ్చేస్తుంది దగ్గరికి. అవుటర్ రోడ్ దగ్గరికి వచ్చేసినాం. ఇంచుమించు దగ్గర ఉంది అవుటర్ రోడ్. 10 రోజులు అది అవుటర్ రోడ్. ఇలా ట్రాఫిక్ పెద్ద ఏం లేదు. ఎంత వెళ్ళిపోయినట్టు కుమార్. టీ తాగుదాం. ఇక్కడ యూటర్న్ చేయాలి. అవతల తాగుదామా? ఏం అవతల తాగుదాం. యూటర్న్ చేసుకొని వెళ్తే ఒక ప్లజా ఫుడ్ కాడ ఆపు. లెఫ్ట్ సైడ్ ఆపు. తాజా ఫుడ్ అంటే ఏదో టీ ఉంది అక్కడ టీ ఉంది. జర ముందు కాపుతావా? అక్కడ ముందు కాపేస్తే ఏం కాదు. తాజా ఫుడ్స్ బాగుంది. ఓవర్ షట్ డౌన్ చేసి ఏమైంది కుమార్? టోకన్ తీసుకోవడానికి వెళ్తున్నాం దూరం. బాగుంది ప్రశాంతంగా. ఇక్కడ మార్నింగ్ ఎవరి పనులు వాళ్ళు చక్కచక్క పని చేసుకుంటున్నారు. అలాంటివి చెప్పినా కుమార్. చూద్దాం. ఎంత 50 రూపాయలు అంటే టేస్ట్ ఎట్టుంటుందో చూద్దాం. ఇంతకుముందు ఆయన ఏం బాగాలేదట. వామిటింగ్ వచ్చినాడు ఆయన. ఏమేమి వేసేస్తారో ఏమో అంత అడవిడే పెడుతుండ్రు. అలాంటిది తాగి చూద్దాం పెడుతుందో. గట్టినే అల్లం మంచిగా స్ట్రాంగ్. కుమార్జీ ఈ కప్పులో ఇప్పుడు ఆయన ఇరానీ చాయ్. ఇరానీ ఇప్పుడు అల్లం చాయ్ తాగు. అల్లం చాయ్ బాగుంటుంది. విచ్ వన్? గుడియాలు ఏడలేదు 25 రూపాయలు. ఇది రాజకృష్ణ ఉంటుంది దాంట్లో అది దానికి ఉంది ఒక వాల్యూ. కాబట్టి ఆడ పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు దీని కూడా ఏం టైర్ వచ్చింది? టైర్లు ఎంఆర్ఎఫ్ వచ్చినాయి. కొంత ఎంఆర్ఎఫ్ టైర్లే వచ్చాయి. గ్రూపింగ్ బాగుంది. ఇది బిస్కెట్ అన్నట ఏమన్నట్టు? ఇది డైమండ్ అంట. బ్యాటరీ ఎక్సెట్ బ్యాటరీ వచ్చింది. ఎక్స్ప్లేర్ సెట్టింగ్ బాగా చేసింది కదా. 2 మెత్తలు వేసుకుంటే అయిపోయి మనకు ఫ్యాన్ ఫిల్ చేసుకోవాలి. ఫ్యాన్ ఇటు ఫిల్ చేసుకుంటే ఫ్యాన్ ఇటు ఫిల్ చేయి. ఆడ ఫిల్ చేయాలి ఫ్యాన్. ఇదే బాగుంది. బొక్కవానికి లప్పని పెడతాడు వాళ్ళ బొక్క వాడాలి. బోల్ట్ మాత్రమే పోతారు. బోల్ట్ తిరుపుతాం ఫ్యాన్కు బాగుంటుంది. ఫిట్టింగ్ చేస్తాడు మొత్తం. ఇలా సీటింగే సెట్టింగ్ చేసి మొత్తం సీటింగే ఉంది. భారత్ బ్యాంక్ చేసినట్టు ఇంతకుముందు భారత్ బ్యాంక్ ఏం చెప్పలేదు. మొత్తం పడుకోనికి ఇట్లా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో కాలు కట్టించి ఇంత మంచిగా చేసుకోవచ్చు అంటావు. ఆ పని చేస్తాను.
నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంటికాడ వేసేస్తాను నేను కూడా. ఇంటికాడ ఇప్పి పెట్టాక తర్వాత వచ్చి సీటింగ్ కుట్టియకపోతే మనకు నడవదు కుమార్. అది వెళ్ళు ముందరికి వెళ్ళు, ఇంకా అక్కడ ఉంది వెళ్ళేగా బ్రేక్ కదా. ఏంది ఇప్పుడే ఎగిరేస్తున్నాయి బండి, ముందర చాలా ఉంది. ముసల పండుగ కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడి అన్నగా అన్నట్టుంది. నెలకు 4 ట్రిప్పులు కొట్టాలి, ఆరాంగా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే, టెన్షన్ లేకుండా. అన్నీ ఊహించుకుంటాం, ఎన్నెన్నో ఊహించుకుంటాం. కష్టపడాలి, కష్టపడితే అన్నీ. వెళ్ళు ఇంకా ముందుకెళ్ళు. ఇది బండి ఎవరిదో అండి? రామకృష్ణ బండి కదా. బండి పెట్టుకుని వచ్చి రాముగా వండుకున్నాడు. కానీ దోమలు బాగా వస్తున్నాయి, బయట బండి వండుకోలేకపోతున్నాం. ఆడ ఓటు ఉందా? ఆ స్తంభం ఉందా? ఆ స్తంభం లోపలికి వెళ్ళాలి చూడు బండి, సరేనా? కనిపిస్తుందా స్తంభం? జర అక్కడనే పట్టుకోమా. లోపలికి ఎట్లా పోతావు? బండి గేట్ ఓపెన్ చేసుకునే ఉంది. అదే అక్కడ నుంచి ఇక్కడ పట్టుకోకుమా. రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో, బండి వస్తుంది. రైట్ ఎక్కువ వస్తుంది. ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే. అమ్మ అయ్యే వచ్చేసినాం. అవును తీసుకోపోలే అనుకో బండి, ఆ రోజు నుంచి ఇన్నే ఉంది. అడువో అటు వెళ్ళండి. ఇక్కడ పెట్టండి, అక్కడ వెళ్ళండి అన్నట్టు ఉంది. ఈ బండి అది మైస్గండి మైసమ్మ తల్లి TS 07UZ 709. ఎవరి అబ్బాయి బండి? అదే బండి వేస్తుండే అనుకో. ఈ కాలంలో బండి వేస్తున్నారు ప్రతి ఒక్కరు. 22 ఫీట్ల బండి అడుగుతున్నారు, 12 టన్నుల బండి అడుగుతున్నారు. మార్కెట్ అంటే అదే ఉందేమో. మార్కెట్ తిప్పిపెట్టు బండి ఒకసారి, మాట్లాడినాక పెడతావా? సరే, మనమైతే వెల్డింగ్ షాప్ కాడికి అయితే వచ్చినాం. మొత్తం పైన క్యారెట్ చేసుకోనికి పేపర్లా TR నెంబర్ ఎంత వచ్చింది చూడపోతే నేను. వెనక జాలిపిడి చేయాలి. ఈ షోరూమ్ బండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ సెట్ అవుతుంది అనుకుంటా. చేసిన నెంబర్ ఉంది ఇక్కడ. చేసిన నెంబర్ ఈడ ఇచ్చింది నీకు. ఈయనే ఉంటుంది, ఎవరి బండికి కానీ ఈయనే ఉంటుంది చేసిన నెంబర్. కానీ ఇక్కడ పెట్టడం బెస్ట్, పడు ఉంటే బాగానే ఉంటుంది. పెట్టేస్తా.
ఇంకోటి చిన్న ఉంటుంది 4,000 4 ఫీట్లు ఉంటుంది. అది 4,000 బెస్ట్ పడుతుంది. సిలిండర్ పడుతుంది, అన్నీ పడతాయి కుమార్. అందులో కూడా పడతాయి కుమార్. ఇగో ఇందులో కూడా పడతాయి సిలిండర్. పెద్ద బాగా ఏం కాదు, పెద్ద సిలిండర్ ఏమన్నా చిన్న సిలిండరే కదా ఇది. మనం అయితే ఇది కదా టాటా తొట్టేలాగా బాగుంది ఇది. అన్నీ మాట్లాడుకున్నాక అది వేరే, అది బెస్ట్. ఏది తీసుకుంటావు? అంత పెద్ద ఏం చేస్తావు కుమార్? ఇది తీసుకో, లేకపోతే అది తీసుకో. నీళ్ళ క్యాన్ కంటే అదే తీసుకోవాలి. ఇలా నీళ్ళ క్యాన్ పడుతుంది అన్న, అది బాగానే పెద్దగా ఉంది కుమార్. ఇది అన్నీ పడతాయి ఇంట్లో, నీళ్ళ క్యాన్లు పడతాయి, అన్నీ పడతాయి. డబ్బా డబ్బా పెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్. వైట్ కలర్ వేసుకొని బ్యాటరీ లాగా పోయించుకోండి. దూరం పట్టీలు, పప్పట్లు, ఎంత జాలి, పెద్ద టూల్ బాక్స్, పళ్ళు, పెద్ద పళ్ళు. ఈడ పెట్టినా ఎక్కండి. ఇదేనా కొండి బకెట్? అది బకెట్ గిడ ఎందుకు పెడతారు? ఈడ ఉండాలి కొండి, ఈడ ఉంటేనే సెట్. బకెట్ దాంట్లో నైట్ అందుకు ఇచ్చిన స్టిక్కర్ ఇంకా అద్దలే సక. లక్ష్మి చూసుకో, ఆ పేపర్లు తీసుకో, భద్రంగా తీసుకో. అది టీఆర్ నెంబర్ పేపర్లు అన్నీ పెట్టేసాయి. టీఆర్ నెంబర్ పేపర్ అవసరమా? ఇవ్వాలి కదా, ఏం అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ముందు మంచి వీడియోలు ముందుకు తీసుకొస్తాను. అవి తీసేయాలి వాడు. ఇది ఖచ్చితంగా అవసరం కదా, కంపెనీలో అడుగుతారు కదా మెయిన్ పడి. వాళ్ళు ఇస్తారు కదా, అందుకని వాళ్ళు ఇస్తారులే కానీ మిగతా అది యాక్చువల్ ఇస్తా కానీ చెక్కలు ఇస్తారు. లోపలనే ఉంటుంది రబ్బర్ లాగా. చెక్కలు కాదు, రబ్బర్ ఇస్తారు. ఇప్పుడు మొత్తం మార్చేసారు, సిస్టమ్ మార్చిండు.